జ్యోతిష్యం, శతభిష నక్షత్రంలోకి రాహువు 2026 ఆగస్టు 2వ తేదీ వరకు అక్కడే. దీని ప్రభావం వల్ల 12 రాసుల ఫలితాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకోండి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నవగ్రహాలు ఎప్పటికప్పుడు తమ స్థానాలను మార్చుకుంటాయి. అత్యంత క్రూరమైన గ్రహాల్లో రాహువు గ్రహం ఒకటి. ఈ గ్రహం చాలా అరుదుగా ఒక చోటి నుంచి మరొక చోటికి ప్రవేశిస్తుంది. డిసెంబర్ 2025 2వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 2:11 గంటలకు రాహువు కుంభరాశిలోని శతభిష నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఆ నక్షత్రంలోనే 2026 సంవత్సరం ఆగస్టు 2వ తేదీ వరకు రాహువు అక్కడే కొనసాగుతాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఈ సమయం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇప్పుడు ఆ రాశులతో పాటు మిగతా రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మేషరాశి. రాహువు నక్షత్ర మార్పు ఈ రాశి వారికి చాలా శుభ్రపదంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. రాహువు తన సొంత నక్షత్రం శతభిషంలో సంచరిస్తుందన ఈ రాశివారి జీవితంలో అకస్మాత్తుగా మంచి మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఈ కాలంలో ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. గతంలో కోల్పోయిన డబ్బును తిరిగి పొందుతారు. మానసికంగా మంచి మార్పులు వస్తాయి. ఏ పని తలపెట్టినా ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తవుతాయి. ఒక సంస్థలో అత్యున్నత పదవిని పొందే సూచనలున్నాయి. వ్యాపారాలు లేదా స్టార్టప్లు ప్రారంభించడానికి కూడా అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృషభరాశి. రాహువు తన సొంత రాశి కుంభరాశిలో శతభిష నక్షత్రంలో సంచారం వలన ఉద్యోగులకు మంచి ఫలితాలు రానున్నాయి. ఈ రాశివారు ప్రతి ప్రయత్నంలో అద్భుత విజయాలు సాధించే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. నిరుద్యోగులకు విదేశీ ఉద్యోగం గురించి మంచి అవకాశాలొస్తాయి. సొంత ఇల్లు కొనే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. పెళ్లి కోసం ఎదురు చేసేవారు గుడ్ న్యూస్ వింటారు. ప్రేమ వ్యవహారాలు కలిసి వస్తాయి. మిథున రాశి. రాహువు శతభిష నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల మిథున రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. గతంలో ఉన్న ఇబ్బందులు ఈ సమయంలో పరిష్కారమయ్యే అవకాశం ఉంది. పదోన్నతులు, గుర్తింపు మరియు ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం చేసే వారికి కూడా ఈ కాలం లాభదాయకంగా ఉంటుంది. పెట్టుబడులు సక్రమంగా ఫలించి వ్యాపార విస్తరణకు అవకాశం ఉంటుంది. కుటుంబ విషయాలలో సంతోషం నెలకొంటుంది. కర్కాటక రాశి. రాహువు నక్షత్ర మార్పు వలన ఈ రాశివారు అత్యధిక లాభాలు పొందే అవకాశం ఉంది. ఈ కాలంలో కొత్త ప్రాజెక్టులలో పనిచేయడానికి అవకాశాలు రావచ్చు. ఉద్యోగస్తులకు ఈ కాలంలో వీరికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. వ్యాపారం చేసేవారికి లాభాలు రెట్టింపు అవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త భాగస్వామ్యాలు, కొత్త కాంట్రాక్టులు రావచ్చు. సింహరాశి. ఈ రాశికి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న రాహువు వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రతి విషయంలోనే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అవమానాలు ఎక్కువగా కలుగుతాయి. ఓపిక, సహనం పాటించండి. ఉద్యోగులకు. సహోద్యోగుల ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగాలు చేసుకుంటున్న వారు అక్కడే స్థిరపడే అవకాశం ఉంది. ఎలాంటి ఆందోళన పడకుండా నిదానంగా ఆలోచించండి. కాలమే అన్ని సమస్యలకు పరిష్కార మార్గం చూపుతుంది. కన్య రాశి. రాహువు శతభిష నక్షత్రంలో సంచారం వలన ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనుకోకుండా ఊహించని రీతిలో డబ్బు చేతికి అందుతుంది. ఈ కాలంలో పెట్టుబడులు పెట్టినట్లయితే భారీగా లాభాలు పొందే అవకాశం ఉంటుంది. అసంపూర్ణ పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. గతంలో రావలసిన సొమ్ము, రాదనుకున్న సొమ్ము చేతికి అందే అవకాశం ఏంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. పిల్లల కోసం ఎదురు చూసేవారు గుడ్ న్యూస్ వింటారు. ప్రేమ, పెళ్లి వ్యవహారాలు కలిసి వస్తాయి. తులారాశి. రాహువు శతభిష నక్షత్రంలో సంచారం వలన ఈ రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
గతంలో కష్టపడి చేసిన పనులకు గుర్తింపు వస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి. కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా అనుకోని లాభాలు రావచ్చు. గతంలో నిలిచిపోయిన రుణాలు లేదా పెండింగ్ డబ్బులు తిరిగి వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులు చేసిన వారికి మంచి ఫలితాలు కనిపిస్తాయి. వృశ్చిక రాశి. శతభిష నక్షత్రంలో వారు రాహువు సంచారం వల్ల ఈ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఆర్థిక లాభాలు, కెరీర్ పురోగతికి అవకాశాలు మెరుగుపడతాయి. పాత వివాదాలు, సమస్యలు పరిష్కారమై మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఊహించని రాజయోగాలు కలుగుతాయి. అత్యంత ప్రముఖులతో సైతం సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. పలుకుబడి, గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు ఎక్కువగా వెళ్లడం జరుగుతుంది. ఉన్నత కుటుంబంతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. క్రమశిక్షణను పాటించడం ముఖ్యమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ధనుస్సు రాశి. రాహువు నక్షత్రం మార్పు ఈ రాశి వారికి అదృష్టంలో చాలా మెరుగుదలను తెస్తుంది. ఈ రాశి వారికి అదనంగా వివిధ మార్గాల నుండి డబ్బు సంపాదించడానికి సహాయపడుతుంది. ఆరోగ్యానికి సంబంధించిన మంచి మార్పులు వస్తాయి. చాలా కాలంగా ఉద్యోగం మారాలని ఆలోచిస్తుంటే రాహువు అనుగ్రహం కారణంగా ఈ కాలంలో మీ కలలన్నీ నిజమవుతాయి. ఈ కాలంలో తమ కుటుంబంతో మంచి సమయం గడపడానికి అవకాశం పొందుతారు. కొద్ది ప్రయత్నంతో సగటు వ్యక్తి సైతం సంపన్నులు కావడం జరుగుతుంది. ఈ కాలంలో రాజయోగాలు, రాజపూజ్యాలు ఎక్కువగా కలుగుతాయి. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. విదేశాల నుంచి కూడా ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి. విదేశీ ఉద్యోగాలు చేసుకుంటున్న వారు అక్కడే స్థిరపడే అవకాశం ఉంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. మకర రాశి. రాహువు శతభిష నక్షత్రంలో సంచారం వలన ఈ రాశి వారికి రాహువు శక్తివంతగా మారనున్నాడు. వీరికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. వ్యాపారులకు మంచి లాభాలు రానున్నాయి. ఉద్యోగులకు పదోన్నతితో పాటు జీతం పెరిగే అవకాశం ఉంది. మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలు అంచనాలకు మించి లాభిస్తాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. కుంభరాశి. రాహువు శతభిష నక్షత్రంలో సంచారము ఈ రాశిలో జన్మించిన వారికి గొప్ప ప్రయోజనాలను తెస్తుంది. అన్ని రంగాల్లో విజయం లభిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది. వివాహం చేసుకోవాలనే కోరిక నెరవేరే అవకాశం ఉంది. రాహువు శుభ ప్రభావం కారణంగా ఈ కాలంలో కొన్ని పెద్ద శుభవార్తలను పొందే అవకాశం ఉంది. ఈ కాలంలో అపారమైన ఆనందం, శ్రేయస్సును అనుభవిస్తారు. ఉద్యోగస్తులకు సీనియర్ల నుంచి కొత్త బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు పెద్ద ఒప్పందాలను కుదుర్చుకునే అవకాశం ఉంది. పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆర్థికంగా ఇది బలపడే సమయం అవుతుంది. మీనరాశి. శతభిష నక్షత్రం కుంభ రాశిలో ఉంటుంది. రాహువు ఈ నక్షత్రంలో సంచారం చేసినప్పుడు ఈ రాశి వారి జాతకంలో కొన్ని ప్రత్యేక ప్రభావాలు కనిపిస్తాయి. కొత్త ఆలోచనలతో సమాజంలో గుర్తింపు వస్తుంది. ఆదాయంలో పెరుగుదలుంటుంది. ఈ సమయంలో కోల్పోయిన డబ్బును తిరిగి పొందుతారు. మానసికంగా మంచి మార్పులు వస్తాయి. ఆదాయంలో పెరుగుదలను పొందుతారు. ఈ సమయంలో మేష రాశివారు కోల్పోయిన డబ్బును తిరిగి పొందుతారు. మానసికంగా మంచి మార్పులు వస్తాయి. శ్రీ బాలాజీ జ్యోతిష్యాలయం ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి.